నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమి కొట్టాలి ఎన్నికల ప్రచారంలో భీమవరం నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్థి అంజుబాబు భీమవరం పట్టణాన్ని 2019 నుండి 2024 వరకు ఈ 58 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్ రాజకీయ హీరో కాదు జగన్ పథకాలు పేద ప్రజలను అభివృద్ధి చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించండి కాపు ఉద్యమ నేత ముద్రగడ మీ కుటుంబంలో లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ మేరకు ఆయన గురువారం భీమవరం రూరల్ మండలం నాగిడిపాలెం దెయ్యాలతిప్ప వెంకటతిప్ప కోమడితిప్ప గ్రామాల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమి కొట్టాలని అన్నారు ప్రజల్లో కూడా మార్పు మొదలైందని వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఉమ్మడిగా పోటీలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు ప్రచారంలో భాగంగా వెంకటతిప్ప గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురిగళ్ల రఘురాం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి కోళ్ల నాగేశ్వరరావు కోళ్ల అబ్బులు బర్రే నెహ్రూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు
భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, నాయుడిపాలెం, నాగేంద్రపురం, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్ గ్రామాల ప్రచారం జరుగుతుంది. ఈ గ్రామాల్లో మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలనే ఆలోచన ప్రజల్లో బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆదరణ చూపిస్తున్నారు. మేము ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. భీమవరం రూరల్ మండలం నాయుడిపాలెం గ్రామం మరి అంజుబాబు గారి ప్రచారం జరుగుతుంది. భీమవరం రూరల్ మండలం ఎక్స్ ఎంపీపీగా, ఎక్స్ జడ్పీటీసీగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. రెండు పార్టీల తరపున 8,000 ఆల్రెడీ మెజార్టీ ఉంది. ఖచ్చితంగా 10,000 తక్కువకుండా భీమవరం రూరల్ మండలం మెజార్టీ అంజుబాబు గారికి వచ్చి తీరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై జన, జై బీజేపీ. దెయ్యాలతిప్ప, వెంకటతిప్ప గ్రామాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో జనసందోహంగా జనమందరూ విపరీతంగా ఎదురొచ్చి మేము అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి స్పందన కల్పిస్తుంది. భీమవరం మండలం 10,000 పైన మెజార్టీ వస్తుందని ఈరోజు ధీమాగా వ్యక్తం చేస్తాం. భీమవరం పట్టణాన్ని 2019 నుండి 2024 వరకు ఈ 58 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని 1, 2, 4, 5 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణంలో సుమారు 130 కోట్లకు పైబడి నిధులతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి వార్డులో కూడా తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పట్టణానికి ప్రతిరోజు 1 కోటి లీటర్ల మంచినీరు ప్రజలకు సరఫరా చేస్తుండగా దీని సామర్థ్యాన్ని 2,80,00,000 లీటర్ల వరకు పెంచడం జరిగిందని అన్నారు. ఈ విధానంతో రాబోయే రోజుల్లో భీమవరం పట్టణంలో 24 గంటల పాటు తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అదే మాదిరిగా 2053 సంవత్సరం నాటికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అమృత పథకం 3వ విడతగా 48 కోట్ల నిధులను మంజూరు చేయించి త్రాగునీటికి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. పట్టణంలో రైల్వే గేట్ ఉన్న ప్రతి చోట కూడా అండర్ టన్నల్స్ ను నిర్మించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపామని వెల్లడించారు. అదే కోవలో ఈ 58 నెలల కాలంలో భీమవరంలో ప్రత్యేకంగా భూమిని సేకరించి సుమారు 8,000 మందికి పైబడి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా విశాఖ కోడేరు, జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులు పెద్ద ఎత్తున గృహాలను నిర్మించుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బైపాస్ రోడ్లో ఉన్న రైల్వే గేటు వద్ద, వీరవాసరం, నరసింహపురం, కోడవెల్లి రైల్వే గేటు వద్ద అండర్ టన్నల్స్ ను కూడా నిర్మించడానికి తన ప్రతిపాదనపై రైల్వే ఉన్నతాధికారులు ఇటీవలే ఆ గేట్లను ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందన్నారు. ఇలా భీమవరం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న తనకు ఎన్నికల్లో ప్రజలు మరోసారి అఖండ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర యువత నాయకులు గ్రంథి రవితేజ, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, ముత్యాల బాబులు, రామిశెట్టి జయసూర్య, పాలవెల్లి మంగ, పేరుచెల సత్యనారాయణరాజు, కృష్ణంరాజు, అల్లూరి రాజేష్, నాగవల్లి, గాదిరాజు రామరాజు, చెల్లిబోయిన సూర్యప్రకాష్, పేరుచెల్ల విజయ నరసింహరాజు, తిరుమాని ఏడుకొండలు, కోమటి రాంబాబు, కలిదిండి ఫణి, జల్లా కొండయ్య, మద్దాల సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే వ్యక్తి మన గ్రంథి శ్రీనివాస్ గారు. ఈ ఆశీస్సుల కోసం అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, మన గ్రంథి పవన్ రాజకీయ హీరో కాదని జగన్ పథకాలు పేద ప్రజల్ని అభివృద్ధి చేస్తున్నాయని, ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని గెలిపిద్దామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముద్రగడ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పోరాడిన యోధుడు ముద్రగడ పద్మనాభమని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ
టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిరుమిల్లి వెంకట్రాయుడు, మోటుపల్లి గంగాధర్రావు, నంద్యాల సీతారామయ్య, ఏడిది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదవారు కోసం 5 సంవత్సరాల నుంచి పడ్డ తపన మీ అందరికి తెలుసండి. పేదవారు ఈరోజు 5 వేళ్లతోటి కడుపు నిండా భోంచేస్తున్నారంటే వారి దయ. వారు పెట్టిన సంక్షేమ పథకాలు గతంలో కానీ భవిష్యత్తులో కానీ పెట్టలేదంటే పెట్టపోరు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండి 99 గౌరవ బాలయ్య గారు లోక్సభ స్పీకర్ గారిని, గౌరవ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణ గారిని, గౌరవ ప్లానింగ్ బోర్డు వైద్యం పంపిస్తే వారు ఆహ్వానానికి మళ్ళీ వారింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళో ఈయనింటికి ఎందుకు రావని అడుగుతా ఉన్నారండి. ఇది ఒక ఎమ్మెల్యే ఉన్నారా, ఒక ఎంపీ ఉన్నారా, ఏమైనా ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందా, ఏ స్థాయిలో ఉన్నారని నన్ను రమ్మన్నాకి అన్నది అర్థం లేకుండా రకరకాల ప్రశ్నలు వేయించడం బాధగా ఉందండి. ఆయన సినిమాలో హీరో నేను కాదట్లేదండి, రాజకీయాల్లో హీరో కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అయ్యా గౌరవ మర్యాద లేకుండా ఒక స్థాయి సభ్యుడు కాకుండా మనిషి ఇంటికి వచ్చేయాలంటే మేము ఒక విషయం అడగండి. మేము ఎవరన్నా నిలబడి అభ్యర్థుల దగ్గర ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఉందాం అడగండి. పాపులందరూ నా వెనకాలే ఉన్నారు, నేనేమో చెప్తే పాపులు అదే చేస్తారు అని అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు మాట్లాడుకుంటాం, లేకపోతే సీట్లు మాట్లాడుకుంటాం, వాళ్ళ పదవులు కావాలని అనుకుంటాం కాకుండా స్వచ్ఛందంగా ఏదైతే కాపులు వెనకబడున్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సిన్సియర్గా పోరాటం చేసిన యోధుడు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకి ఇప్పుడు ఎవరైతే కాపు కులాలంతా తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడుతున్న ఈ నాయకుడికి తేడా మీరు గమనించాలి. ఎవరు మీకోసం మరి పోరాటం చేస్తున్నారు అలాంటి నాయకుడి వెనకాల మీరు ఉండాలి తప్పించి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి మీ కులాన్ని సులభం చేసుకుంటాం మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వంలో మన వాళ్ళకి ఏది ఎవరి వల్ల న్యాయం బాగా జరిగిందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రోజున మళ్ళీ మనం మన వాళ్ళకి కూడా న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఎవరో కాపులో పార్టీ పెట్టడంలో జరిగింది కాడ బీబీఆర్ గారి మీద అభిమానంతో మేము కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా నెగ్గడం ఖాయం, మీరు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా యొక్క కాపు యొక్క కోరికలన్నీ కూడా చిరకాలం నుంచి ఎప్పటి నుంచో బీసీలుగా మమ్మల్ని పరిగణించమని కోరుతా ఉన్నాం. ఈ దేవదేశ పాల్పడి కాంగ్రెస్ జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు తెలుగుదేశం కంచుకోవాలన్నారు. ఆ కంచుకోవడం ఇవాళ బదలగొట్టడానికి మళ్ళీ అన్ని సమీకరణాలు జరిగిన అన్ని శుభసూచనలు కనబడతాయి. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని నర్సాపురం మాజీ ఎంపీ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. శుక్రవారం ఆకువిడి మండలం ఐ భీమవరం గ్రామంలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని బాపిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు జంపన సుబ్రహ్మణ్యం రాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్యతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కానీ
అనేక చోట్ల శాసనసభ ఎలక్షన్ కానీ చాలా విశేషమైనటువంటి ఎలక్షన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఎలక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే రకరకాల రాజకీయాలు చూశాను, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఎలా ఎమడగలదో కూడా అర్థం కాని పరిస్థితి. అది గ్రహించే నిజంగా అపరూప మామూలన్నీ స్పందన కాదు, దేశవ్యాప్తంగా యువకుడికి ఎంతో రకంగా నిజంగా నడుంగట్టి ప్రజలు ఎదురు రావటం జరిగింది. తన తండ్రి గారు కూడా సద్భావన యాత్రని పెట్టారు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో సద్భావన యాత్ర చార్మినార్ దగ్గర, అంటే హిందూ ముస్లింల గొడవలు అటువంటివి ఏమి రాకుండా ఉండాలని చెప్పి చార్మినార్ దగ్గర మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అది సద్భావన యాత్ర. సద్భావన యాత్ర పెట్టడానికి సద్భావం కలిగినటువంటి వాడు కాబట్టి రాజీవ్ గాంధీ, కాబట్టి దానికి ఒక స్పందన గౌరవం అంతర్జాతీయంగా రావడం జరిగింది. కలవడం చాలా సంతోషంగా ఉంది. నార్త్ ఎలక్షన్ లో కూడా కొద్దిగా ఎక్కువగా ఓట్లు అనుకున్న దానికంటే ఎక్కువగా రావటం కూడా జరిగింది. దేశానికి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకంగా ఇండియా కూటమి, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా కలిసి వచ్చారు. పదవుల కోసం కాదు, కేవలం ప్రజల్లో ఉన్న సమస్యల్ని నడుం కట్టుకుని తీసినట్టు గొప్ప స్వభావం గల పార్టీలు అయ్యి ఇవాళ మీ శ్రమ, మీ పునాది చాలా గట్టిది. నిస్వార్థంగా మీరు చేసేటువంటి గొప్ప త్యాగం ఇవాళ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ త్యాగమూర్తులే. ఇది మన పార్టీ తరఫున ఎంతో మంది పైకి వెళ్ళారు. ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ఆయనే, గతంలో ఉన్న కేసీఆర్ గారు మన ఇదేనే, మమతా బెనర్జీ గారు మన కాంగ్రెసే, శరద్ పవార్ గారు మన కాంగ్రెసే. మన కాంగ్రెస్ ని ఎవరు వెళ్ళినా మనం దూషించలేదు, బాగుండాలని చెప్తున్నాం. అటువంటి గొప్ప పార్టీలో మన సభ్యత్వం ఉంది. చాలా సంతోషం. భగవంతుడు చల్లగా చూడడానికి కోరిక సెలవు. సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖర్గే గారు, సోనియమ్మ, రాహుల్ గారి నాయకత్వంలో, వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు కన్మూరి బాపిరాజు గారి నాయకత్వంలో, అందులో భాగంగా ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించి గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో సేవ చేస్తా ఉన్న నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పెద్దలు మన జిల్లాకు చెందిన వారు అనేక పదవులు చేపట్టే ఆ పార్టీలో వారు పార్లమెంట్ సభ్యులుగా, మరి మంత్రివర్యులుగా, టీటీడీ దేవస్థానానికి 3 సార్లు చైర్మన్గా గొప్ప హోదాగా గల వారి సమక్షంలో వారు కూడా తిరిగి నాకు ఈ ఉండి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఈ కాళమండలం నుంచి గతంలో నేను ఎంపీపీగా చేసిన అనుభవం ఉందే. ప్రజల దగ్గర తిరిగాను, ప్రజల మన్నన పొందాను. అనేక మంది మరి ఆనాడు నాకు సహకరించిన స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే మిత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, ఈ రోజున మరి పెద్దవారు అండతో నేను నిలబడుతున్నాను. కాబట్టి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటును ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలంటేనే మరి కాంగ్రెస్ పార్టీ అవుతేనే చేయగలదని చెప్పి ప్రతి ఒక్కరిని మీ అందరి దగ్గరికి వెళ్ళి సోనియమ్మ ఆశీస్సులతోటి, పెద్దల బాపిరాజు గారి ఆశీస్సులతో మీరు పోటీ చేస్తున్నారు. కన్మూరి బాపిరాజు గారి ఆశీస్సులతోటి ఉండి నియోజకవర్గంలో నేటికి ఇంచుమించు 15 రోజులుగా డోర్ టు డోర్, అలాగే ప్రతి వీధిని కూడా టచ్ చేసుకుంటూ ప్రసార కార్యక్రమాన్ని ఏదైతే 9 గ్యారంటీలు ఉన్నాయో 9 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కార్యకర్తలతోటి, నాయకులతోటి ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆకివీడు మండలంలోని తిరగాలని ఈ షెడ్యూల్ ప్రకారంగా వచ్చి పెద్దలు బాపిరాజు గారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, 100 కేంద్రంలో మోడీ గారి హవా పడిపోయింది. రాహుల్ గాంధీ గారు ప్రధాని, సుస్పష్టమైన మెజారిటీతో ఇండియా కూటమి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు అని మీకు అందరూ తెలియజేస్తూ, ఇంకా మేమందరం కూడా పార్టీ కోసం బాగా కష్టపడతామని తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.